అబ్బో, ఇంత కిందకి చాలా పైన ఉన్నాం భయ్య, చాలా పైన ఉన్నాం. నీకు ఎలా వస్తుంది కదా సారే, పోలేకపోతుంది, ఇంజన్ గుద్దేస్తుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఉంది, అప్పుడైతే మరి కోషంగి చేరిపోతాం. సో ఇంకా ఇలా చాలా వెయిట్ అయింది భయ్య, ఇది జారిపోతుంది, అసలు బ్రేక్ పట్టుకున్నా జారుతుంది. నేనైతే ఇప్పుడు కొర్సాంగ్, ఇది కొర్సాంగ్ అనమాట. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ప్లేస్ ఉందబ్బా. వి వి ఆల్ నీడ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ దిస్. మన ఇండియా ఫ్లాగ్ ఎంత బాగుంది చూడండి ఎగురుతుంటే. అబ్బా 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 అబ్బా, ప్రాణం వెళ్ళిపోతుంది అబ్బా. ఇది చూడండి, అంత అంత కింద నుంచి వచ్చారండి మీరు అంత. సో ఇప్పుడు ముందుకెళ్దాం, చాలాసేపటి నుంచి ఇంతే సైక్లింగ్ చేసుకుంటూ తోసుకుంటూ వస్తున్నా, ఎందుకంటే చూడండి ఎలా ఉంది రోడ్డు, చాలా కష్టంగా ఉంది. కొంచెం ఇంకా చేయాల్సిందే, వీ నీడ్ టు, ఎందుకంటే ఎప్పుడు బ్యాక్ అవ్వద్దు మనం ఏ సిచ్యువేషన్లో కూడా. సో అదే నా గోల్ అనమాట. ఇంకా ముందుకెళ్ళిపోతాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చాలా వర్షం పడింది అనమాట, అందుకే మనం ముందుకు పోలేకపోయాం. సో ఇక్కడ ఉన్న ఎవరైతే కుక్ వాళ్ళు ఉన్నారో, అన్న నువ్వు ఇక్కడే ఉండిపో నైట్, ఎందుకంటే పైకి వెళ్ళడం కూడా డేంజరు. సో పులులు అవి ఇవి లైక్ చీతాస్ అవి ఇవి ఉంటాయి, కొంచెం ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండిపో. సో ఈ అన్నే మనకి ఉండనిచ్చారు. ఇది అన్న కూడా నువ్వు తిను, నీకు నేనే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడే నైట్ స్టే. ఆప్కా నామ్ భయ్యా? दीपक। దీపక్ అన్న. సో ఈ ఈజ్ ద పర్సన్. ఇట్లా ఏ కిధర్ ఆతా హై ఏ జో ये రెస్టారెంట్? कारगिल मोड़, कारगिल। కార్గిల్ మోడ్. हाँ। కార్గిల్ మోడ్ అంట. సో ఇక్కడే వెళ్తున్నప్పుడు కరెక్ట్గా రైట్ సైడ్ తగులుతుంది మనకి, పైకి వచ్చేటప్పుడు మీకు లొకేషన్ చూపించా కదా అక్కడే. సో భయ అయితే ఇంత ఇచ్చాడు చూడు, ఎంత ఉంది. సో ఇక్కడ నైట్ ఇక్కడే మనం స్టే అనమాట, టెంట్ వేసేద్దాం, టెంట్ వేసి పడుకుందాం. సో మీరు ఫుడ్ ఒకసారి చూడండి. సో ఇక్కడే మనం టెంట్ అయితే వేసినాం, ఇది ఒకటి తీసేద్దాం ఇప్పుడు. ఇక బుడ్డోడు 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 దా అడిపోందా, అడిపోందా అడిపోదా. ఇక్కడ మరి చూడొచ్చు, నైట్ చూపించాగా, ఇప్పుడు పోతున్నా. ఆగు ఆగు, వెళ్తురు అయితే వచ్చింది, సన్ రైజ్ కావాలి. అంకుల్ని అయితే చెప్పిన సన్ రైజ్కి లేపని, కానీ సన్నగా కనిపిస్తలేదు. ఒరే ఒరే, ఎంత కాలంలోకి వచ్చేస్తాడు. ఓహో, కోర్సంగ్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇది చూడండి ఇల్లు ఎట్లున్నాయో. ఇది ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే మొత్తం అక్కడ ఇదంతా మబ్బులే, మబ్బులు చినిపోయి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు బాబు. ఈ అంకుల్ మనకి మొన్న అన్నయ్య కనిపించాడు కదా, వాళ్ళ ఫాదర్. ఆ రోజే ఫోటో దిగాం కదా, వస్తూ ఉండగా ఇట్రా ఇట్రా మాస్క్ వేసుకొని ఇట్రా ఇట్రా అనేసరికి నేను ఎవరో అనుకున్నా, చూస్తే అంకుల్. ఎంత దగ్గర సంబంధాలు, ప్రపంచం చాలా చిన్నదబ్బా, నాకు భలే అనిపించింది. రారా ఎవరొబ్బా రారా అంటున్నారని. అంకుల్ రాగానే ఛాయ్ తీసుకోమన్నా, అక్కడ సైకిల్ పార్క్ చేసేసి అక్కడ భలే సంతోషంగా అనిపించింది అబ్బా. సో स्कैम है सर ने फोटो वगैरह ले लिया और नंबर ले लिया मेरा, जानता है। बहुत गद्दार आदमी है क्या? हाँ वो बहुत गद्दार आदमी है वो खाने कि अपना वो पैर है, अपना हाथ है, काम करके खाना चाहिए। हाँ लेकिन आगे बहुत अच्छा लगेगा, ठीक है? నాకే ఉంటుందంటే చేతులు కాళ్ళు ఉన్నాయి ఎందుకు తప్పడం. ఇక్కడ స్కామ్ అయింది మామ, నాకు డబ్బులు 3,000 రూపాయలు అయింది. నాకు కావాలి కొంచెం మనీ, నా వైఫ్తో వేపిస్తా అంటే వేసాను, నా దగ్గర అవే ఉన్నాయి. ఇక ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్, కోర్సాంగ్ పోలీస్ స్టేషన్. ఏమైతే చూద్దాం. మా మేడం అయితే మాట్లాడారు.
అదే ఇక్కడ మొత్తం ఇప్పుడు చాలా చాలా మంది వచ్చారు ఇట్లా ఒక ట్రావెలర్తో స్కామ్ అయిందని కొంతమంది ఉంటారు తెక్కలోళ్ళు. నాకు ఏమైందో అర్థం కాలేదు, అసలు నేను ఎందుకు ఇచ్చాను, నా మైండ్ ఎంత అసలు పని చేయలేదు. ఎందుకంటే నేను నలుగురికి హెల్ప్ చేసేటోడిని కదా, నా మైండ్ అట్లా వెళ్ళిపోయి సరే ఇద్దాం, వాళ్ళ వైఫ్కి ఎట్లా ఫోన్ చేసా డబ్బులు వేస్తాడులే అనుకున్నా. కానీ నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడే మెయిన్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడారు. సో అతను చాలాసేపు మాట్లాడారు, నేను చూసుకుంటా నేను చూస్తాగు అన్నారు. మరి ఏమవుతుందో తెలియదు. అతని ఫోటో కూడా ఉంది, మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను. ఇక్కడ చూద్దాం ఏమవుతుందో. దాదాపుగా 2 hours అయింది చూసాం. ఎవరు ఏం మాట్లాడతా, ఎవరు లేరు అసలు. స్టేషన్లోనే ఎవడలేడు. ఒక మేడం ఉంది, ఆమె కూడా ప్రెగ్నెంట్ ఉంది. ఇక అంతే, ఏం చేయరు వీళ్ళు. ఇంత చిన్న చిన్న టౌన్ కూడా కాదు, ఇక చిన్న విలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇట్లనే పట్టుకోవచ్చు అతను. ఏందో మరి ఇంతసేపు ఎందుకు. నేను వాళ్ళ వైఫ్ నెంబర్ ఇచ్చాను, ఫోటో చూపించాను, ఫోటో పంపించాను, చాట్ చూపించాను. ఇట్లాగా అతను వర్క్ చేసే ప్లేస్ కూడా దొరికింది, నేను అది కూడా చెప్పాను. 2 గంటలు ఉంది, 2 గంటల నుంచి అదే తెలియదు ఏమవుతుందో. లేట్ అయిపోతుంది అబ్బా. ముందు చిరుతపల్లి ఉంటాయి, నాకు అదే భయం వేస్తుంది. నేను ఉండడానికి జాగా లేదు ఇక్కడ ప్లేస్. అనుకోలేదు ఇంత జరుగుతుందని అసలు. జుట్టంతా మట్టే, అసలు ఎక్కడ పడుకుంటున్నా ఏం పడుకున్నా అసలు ఏం అర్థం కావట్లేదు. చూడండి మొత్తం మట్టే, చలి మొత్తం చలి. మొత్తం మారిపోయింది అసలు, తిండి లేక ఏం లేక. అది వెయిట్ చేస్తే ఇక నైట్ అంతా ఒకవేళ ఇక్కడే ఉంటే నేను జాగారం బయట కూర్చోడానికి జాగారం చేస్తాను. ఏం చేయలేదు, అదే బెటర్. ए उसकोमै फोटोहरू रहेछ नि त, बुढी चेसँग च्याटहरू गरेको रहेछ नि त त्यो केटा, फोटोहरू पनि रहेछ नि त। ए हुन्छ त्यो होइन, त्यो केटा त्यो जुन चाहिँले खायो नि सर पैसा, त्यो थानाकै छेउको रहेछ नि त। ए हुन्छ 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 त्यो